సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఒక్కొక్కరు భట్టారక, లలితాపరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం, జ్ఞానం ఎక్కడ కలిగినా శివానుగ్రహం. సాధారణంగా శివానుగ్రహం జ్ఞానమునకు కారణమవుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర అని. జ్ఞానం ఇవ్వాలి అంటే పరమశివుడు ఇస్తాడు. మీరు అందుకే జాగ్రత్తగా గమనించండి, జ్ఞానమిచ్చే లక్షణం ఉన్నవాడు శివుడు, శివుడి చెల్లెలు సరస్వతి, తెలిపిద్దరు. అందుకే ఆవిడ సరస్వతి ప్రవాహస్వరూపిణి. ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది? తన విద్య యందు మోహమున్నవాడికి ఆపేస్తుంది, కొంతకాలం తర్వాతకి ఇవ్వదు. అనవసరం వీడికి ఇవ్వకూడదని ఆపుతుంది, బాధ పెడుతుంది. అందుకే అంటే నాకెంత ఇస్తాడు, నాకేం చేస్తాడు నేను చెప్పడానికి అన్నవాడిని ఆవిడ అనుగ్రహించదు, సృజన చేకూర్చదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలోకి వెళ్ళి కూర్చుంటే ఏదైనా పలకగలగలిగినటువంటి శక్తిని సృజన అంటారు. అది ఎవరికి ఇస్తుంది అంటే మంచి మనసున్న వాడికి ఇస్తుంది. అందుకే సకృన్నత్వా నత్వా అంటారు శంకరులు. ఆ మంచి మనసున్నవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, గంగా ప్రవాహం కిందెడుతుంది ప్రసంగం. అది లేదనుకోండి, విద్య యందు మోహం ఉందనుకోండి, నేను ఇంత కష్టపడి చదివా, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి, నాకేమిస్తావు అన్నాడు అనుకోండి, కొన్నాళ్లే ఉంటుంది. ప్రవాహ రూపాన్ని పొందకపోతే శారద కృప ఉండదు. అందుకే సరస్వతి అంటే ఒకది ఎందు ఉండిపోకూడదు, కారణం లేకుండా ప్రవహించాలి. ఏ కారణానికి అంటే అయ్యా మీరు చెప్పండి అని ఇలా నమస్కరించిన వాడు కనపడితే దాచుకోకుండా, దాచుకోవడం చేతకాక చెప్పేసేవాడు ఎవడున్నాడో వాడు శారదా కటాక్షానికి పాత్రుడవుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని అమ్మవారు జ్ఞానప్రదాత, శివుని కన్నా భిన్నం కాని సరస్వతి జ్ఞానప్రదాత, శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. అందుకే నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసినా మహాకవుల్ని, పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు. అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు. ఆయన అరుణాచలంలో ఉండేటటువంటి దేవాలయంలో పైన కూర్చుని చిలుక రూపంలో, కిలిగోపురం అంటారు ఇప్పటికీ, కీర్తనలు పాడుతుండేవాడు. పరకాయ ప్రవేశం చేసి పాపం చిలక రూపంలో ఉండిపోయాడు. ఆయనకి ఒకానొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు, రెండు చేతులతో పట్టుకుని ఆయన అనుగ్రహించాడు. ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది. కామాక్షి క్షేత్రంలో, ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని ఒక దేవాలయం. అక్కడే సన్యాస స్వీకారానికి ముందు నేను సన్యాసం తీసుకుంటున్నానని తెలియక ఆఖరి స్నానం బ్రహ్మచారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక సుబ్రహ్మణ్యావతారులు, వారు చిట్ట చివరి బ్రహ్మచారి స్నానం కుమారకోష్ఠంలోనే, వారికి తెలియకుండా. ఆ కుమారకోష్టంలో ఒకప్పుడు అనుగ్రహించి కవిత్వం చెప్పించాడు ఒక కవి చేత. ఇప్పటికీ మీరు లోపలికెడితే తైలవర్ణ పటాలు ఉంటాయి. ఆ ఒక కవిని అనుగ్రహించాడు. నువ్వు చెప్పు, నేను అనుగ్రహిస్తున్నాను, నీలో ఉండి పలుకుతున్నాను అన్నాడు. పోతన గారితో రామచంద్రమూర్తి పలికించినట్టు పలికించాడు. ఆయనకి తనంత తాను శక్తివంతుడు కాడు, సుబ్రహ్మణ్యుడు పలికించాడు. వెళ్ళి సభలో చెప్పన్నాడు. ఆయన వచ్చి చెప్పడం మొదలెట్టాడు. ఏదో ప్రశ్నలు వేశారు. పాపం ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే తప్పు పట్టారు. నీకేం చేత కాదు, నువ్వు రాశావని. నేను వస్తున్నాను, నేను చెప్తానని సుబ్రహ్మణ్యుడే వచ్చి మాట్లాడాడు. అది కుమారకోష్టం. అంత గొప్పగా అనుగ్రహించాడు. ఒక రోజున ఎందుకంటే అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి. ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించాడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవ్వడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే. ఆయన ఒక రోజు చెప్పలేనిది రెండో రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా, నువ్వు అహంకారివి, నీ చేత చెప్పించానన్నాడు.
జ్ఞానప్రదాత మహానుభావుడు. అందుకే ముత్తుస్వామి దీక్షితర్ వారితో కీర్తనలు పలికించడం కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే ఆఖరణ మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు విపరీతమైనటువంటి మదాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తెంపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది, అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు, కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితర్ వారు. ఏనుగు గొలుసులు తెంపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షి పరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.